నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా విషయాలు తెలుస్తున్నాయి. తెలుసుకోవాలన్న కుతూహలం మీలో కూడా పెరుగుతోంది. మీకు ఇంకా ఏమైనా ధర్మ సందేహాలు లాంటివి లేదా ఎనీ సమస్యలు, ఈ సమస్యతో బాధపడుతున్నాం, పలానా వ్యక్తిని కలవాలి అని ఉద్దేశం మీకుంటే ఆ వ్యక్తి నేమ్తో సహా రాస్తూ మాకు కామెంట్ బాక్స్లో తెలియచేస్తే తప్పకుండా దానికి సంబంధించిన పరిష్కారం కానీ, మీరు ఏదైనా ప్రశ్న పంపించినా దానికి సంబంధించిన ప్రోగ్రాం కానీ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఈరోజు ధర్మ సందేహాలు అనే కార్యక్రమం ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొన్ని సమస్యలకి పరిష్కారాలు కూడా మనకు లభిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే నిత్యం మనం అసలు ఎన్ని సమస్యలతో బాధపడుతున్నాం అనే విషయాల దగ్గర నుంచి మనకి కనపడని, మనకి దూరమైన ఆత్మలు అసలు ఏం చేస్తూ ఉంటాయి, ఎందుకు అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి నిత్య జీవితంలో, అసలు ఆత్మలు అనేవి ఉంటాయా, ఉంటే ఎలా ఉంటాయి, మనకి కనిపిస్తాయా, ఇలా చాలా సమస్యలు, ఇలాంటివి కొన్ని ఇలా రకరకాల విషయాల గురించి మాట్లాడబోతున్నాను. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ చెప్తున్నాను, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా మీరు ప్రత్యేకంగా గెస్ట్తో మాట్లాడాలి, రఘుప్రియ గారినే కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, మన నుంచి దూరమైన వాళ్ళు, ఇంట్లో ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఇంకా మనసు తృప్తి పడకనో లేకపోతే ఇంకా ఏదో బాధతోనో మన చుట్టూరే తిరుగుతూ ఉంటారని, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారని, ఆత్మలు ఉన్నాయని, అదిగో నాకు ఆత్మ కనిపించింది అని, ఇలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా రావటం ఎక్కువైపోయింది. మీరు చెప్పండి, యాజ్ ఏ ఆస్ట్రాలజిస్ట్గా నిజంగా ఆత్మలు అనేవి ఉంటాయా? ఉంటే ఎన్ని రకాలు ఉంటాయి? ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కనిపించే అవకాశం ఏమన్నా ఉందా ఆత్మలు? ఈ విషయాలన్నీ చెప్పండి. తప్పకుండా. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి ఇది. ఓకే. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్. ఎంతమంది చెప్పినా ఫ్రెష్గానే ఉంటుంది. ఇంకొకటి గమనించాం, సరదాకి మనం ఏదైనా హారర్ మూవీస్ చూడాలంటే పొద్దున పూట మధ్యాహ్నం పూట చూడబుద్ది అవ్వదు. అత్ర 10-10:30 తర్వాత ఈ హారర్ మూవీ చూడాలన్నా అప్పుడు ఎందుకో మన మనసు అనిపిస్తుంటుంది. అంటే ఆ ఫీల్ రావాలన్నమాట. అబ్బా హారర్ మీకు అనిపిస్తుందండి, అందరికి అనిపించదు. హర్రర్ మూవీస్ అంటేనే భయపడే వాళ్ళు ఉంటారు, నాబోటి వాళ్ళు. ఎందుకు వచ్చిన గొడవ? ఎందుకు నేనే చెప్తున్నాను, హారర్ మూవీస్ చూద్దామని ఇంట్లో అంటే కూడా ఇప్పుడు వద్దు, మధ్యాహ్నం పూట ఆ ఫీల్ రాదు, 11 ఆ టైం అప్పుడు చూద్దామని చెప్పి అప్పుడు పెట్టుకుని చక్కగా లైట్లన్నీ ఆపేసి. మీరు అంటుంటే గుర్తొచ్చింది, సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఈ హర్రర్ మూవీస్ మొత్తం అన్ని లైట్స్ ఆఫ్ చేసి ఇంట్లో టీవీ ఆన్ చేసుకొని ఒక్క లైట్ కూడా లేకుండా దుప్పట్లన్నీ కప్పేసుకొని నిశ్శబ్దంగా ఉండి అలా చూస్తూ ఉంటారు. ఇదేవి కాలవరా బాబా అనిపిస్తుంది. లేదు, అది ట్రెండింగ్, ఎప్పటికప్పుడు ఎవర్ గ్రీనే అసలు అది. అలా చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది అనమాట. అవి నిజంగా వచ్చేసి అవన్నీ తెలుసు, మళ్ళీ మనకి అదంతా ఏం లేదు యాక్షన్ అని చెప్పి తెలుసు. బట్ ఈవెన్ దో మనం దానిలోకి వెళ్ళిపోతుంటాం అనమాట. అంత అట్రాక్టివ్ సబ్జెక్ట్ ఇదే. అయితే ఆత్మలు అనేవి ఉన్నాయి. ఆత్మల్లో కూడా రకాలు ఏంటంటే పరిశుద్ధాత్మ, దైవాత్మ, ప్రేతాత్మ. గరుడ పురాణంలో చెప్తూ ఉంటాను. అసలు ఆత్మలు ఎందుకు ఉంటాయి అంటే ఇప్పుడు మనలో కూడా ఒక ఆత్మ ఉన్నది, దాన్ని జీవాత్మ అంటారు. జీవం ఉన్నప్పుడు మనిషితో కలిసినది జీవాత్మ. ఇట్స్ వెరీ ప్యూర్గా ఉంటుంది, దానిలో ఎటువంటి కల్మషం ఉండదు. అయితే వన్స్ ఈ డిటాచ్ అయిపోతే, శరీరం నుంచి పక్కకి వెళ్ళిపోతే కనుక ఆ వెళ్ళే విధానాన్ని బట్టి అది క్రూరాత్మ అవుతుందా, ప్రేతాత్మ అవుతుందా, లేదా మంచి దైవాత్మ అవుతుందా అనేది కూడా తెలుస్తుంది. అయితే ఏంటంటే ఇప్పుడు మనిషి ఆత్మ రెండు వేర్వేరు కలిసే ఉన్నట్టు ఉంటాయి, కానీ బట్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము మన మీద ఉన్న బట్టలు మనం చేంజ్ చేస్తుంటాంగా ఎప్పటికప్పుడు, ఏ రోజుకి ఆ రోజు బట్టలు చేంజ్ చేస్తుంటాము. అలాగే ఈ ఆత్మ అనేది ఎప్పటికప్పుడు ఒక టైం పీరియడ్లో బాడీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ బాడీ చేంజ్ చెయ్యడమే చనిపోవడం అనేది. పుట్టుక మరణం అనేది తథ్యము, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మరణం ఎలా ఎప్పుడు వస్తుందనేది తెలీదు, ఎప్పుడు ఎవరికి పుడతామనేది తెలీదు. ఈ రెండు మాత్రము ఎప్పటికప్పుడు కొత్తవే, తెలుసుకోలేము, దాని అంత అనేది తెలుసుకోలేము. అయితే దీనిలో భాగమే భయం కూడా.
భయం అనేది ఇంటర్నల్ దానికి సంబంధించింది కాదు, అది బుద్ధికి సంబంధించింది. అందరికీ అన్ని భయాలు ఒకేలా ఉండవు, మీరు గమనించారో లేదు. చిన్నగానే మనకి ఎగ్జామ్ అంటే భయము. ఎంత పెద్దవాళ్ళైనా కొత్తగా ఇంటర్వ్యూకి వెళ్తున్నారంటే నర్వస్ వచ్చేస్తుంది. ఆ నర్వస్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే మనకి ఈ అనాహత చక్రం నుంచి ప్రారంభమవుతుంది అనమాట. మనకి తెలియకుండానే ప్రారంభమవుతుంది. సో ఇది భయం అయితే, మరి ఆత్మ ఎక్కడ ఉన్నట్టు అంటే అది మొత్తం శరీరం మొత్తం వ్యాపించి ఉన్నది. ఇక్కడ దాని ప్లేసు చేతి దగ్గర, కాలి దగ్గర, తల దగ్గర, మెడ దగ్గర అని కాదు. మొత్తము ఒక లైటు. ఈ మన రూమ్లో లైట్ ఎక్కడ ఉంది అని చెప్పగలము? లైట్ వేసిన చోటైతే కనబడుతుంది, కానీ ఆ కాంతి మొత్తం అంతా విస్తరించిందిగా. అలాగే జీవాత్మ, ఆత్మ అనేది మన ఇంటర్నల్గా లోపల భాగంలో ఉంటుంది. బట్ దాని యొక్క ఎక్స్ప్లోరేషను శరీరం మొత్తం మీద ఉంటుందన్నమాట. అయితే ఇది ఆత్మ యొక్క విశ్లేషణ. మరి ఈ ఆత్మల్లో రకాలు ఏంటి అంటే కనుక ఇందాక చెప్పినట్టు ఈ రకాలు దైవాత్మ, జీవాత్మ, పరమాత్మ. పరమాత్మ అంటే యాక్చువల్గా భగవంతుడు, దాని గురించి ఇంక విశ్లేషణ అవసరం లేదు. జీవాత్మ గురించి కొంచెం చెప్తూ మనం అసలు మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ జీవాత్మ మనిషితో కలిసి ఉండేది జీవాత్మ. చాలామంది అంటుంటారు అదేంటిది ఆత్మారాముణ్ణి చల్లబరచండరా ఆకలేస్తుంది అంటారు అనమాట. సో మన లోపల ఉన్న ఆత్మని ఆత్మారాముడు అంటారు. సరే, ఇది మనం నడుస్తున్నాం కాబట్టి సరిపోయింది. కొన్ని రకాలుగా అంటే న్యాచురల్గా వెళ్ళిన వాళ్ళు, న్యాచురల్గా కాలం చేసిన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉండదు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ యానం చేసేస్తూ ఉంటారు. పాపాలకి పుణ్యాలకి సంబంధించినట్టుగా గరుడ పురాణంలో చెప్పినట్టు వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళు సాగిస్తూ ఉంటారు. రైట్. చిన్న చిన్న కర్మలకి పాపాలు తీసుకుని వాళ్ళ యానం వేరు, వాళ్ళ ప్రయాణం వేరు. అయితే ఇక ఆత్మలు అంటే ఆత్మహత్య ద్వారా చనిపోయినా, లేదా యాక్సిడెంట్లో చనిపోయినా, లేదా బలవంతంగా చనిపోయినా, స్టాబింగ్ పొడచబడినా, ఇట్లాగా ఏదైనా అసహజంగా చనిపోయిన వాళ్ళు అంటే కనుక వాళ్ళ మిగిలిన లైఫ్ మీద ఒక కోరిక అనేది ఉంటుందిగా. అవును. మరి ఆ కోరిక తీరకుండానే వీళ్ళు చనిపోయారు కదా. వాళ్ళేనా ప్రేతాత్మలు? వాళ్ళే ప్రేతాత్మలు. ఓ, అయితే ఈ ప్రేతాత్మలు అంటే మనకి అందరికీ మ్యాక్సిమం ప్రేక్షకులందరికీ గుర్తొచ్చే ఒక మూవీ అరుంధతి అండి. అరుంధతిలో ప్రేతాత్మకి సంబంధించి పెద్ద సౌండ్ రావటం, నన్ను సమాధిలో కుల్లబెట్టి ఆ డైలాగ్ అందరూ ఆ మధ్యకాలంలో అందరూ చాలా వరకు భయపెట్టడానికి కానీ, ఆ భయమైన వాయిస్ వినటానికి కానీ, ఒక రకంగా ఆ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి అనుష్క గారు ఎంత కారణమో, అందులో విలన్గా చేసిన సోనూ సూద్ గారు అంతే కారణం, వాయిస్ చెప్పిన వాళ్ళు అంతే కారణం. సో అందరి పార్ట్ ఉంది. సో ఈ ప్రేతాత్మలు నిజంగా ఎలాంటి కోరికలతో ఉంటాయి, మనకేమైనా కనిపిస్తాయి అసలు? అంటే మూవీస్లో చూపించినట్టుగా ప్రేతాత్మల్ని మనం చూడొచ్చా? చెప్పండి. అబ్బా, క్యూరియాసిటీ. అయితే ఏంటంటే ప్రేతాత్మల్ని చూడొచ్చు, అలా అని అందరూ చూడలేరు. కొన్ని నక్షత్రాల వాళ్ళు అంటే చెప్తాను. మనకి దైవగణము, మానవ గణము, ప్రతి మనిషికి 3 గణాలు ఉంటాయి జాతక ప్రకారంగా. దైవగణము, మానుష గణము, రాక్షస గణము. ఎవరైతే రాక్షస గణంలో జన్మించారో వాళ్ళకి కనపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో, ప్రతిరోజు వాళ్ళు ఏదో ఫ్రెండ్స్లా పలకరిస్తారని కాదు, ఏదో ఒక సందర్భంలో ఎక్కడో దగ్గర చూసేందుకు అవకాశం ఉంటుంది. వాళ్ళతో అంటే ఆ ఇంటరాక్షన్ తొందరగా అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది రాక్షస గణం వాళ్ళకి. మనుష్య గణం వాళ్ళకి 50% ఉంటుంది. ఎందుకంటే మనిషి గణం ఉన్న వాళ్ళకి అంత శక్తి ఉండదు. కాబట్టి ఈ ఆత్మలు వీళ్ళని అట్రాక్ట్ చేసేసుకోవచ్చు, వస్తాయి. అంటే వచ్చి అవకాశాలు అయితే ఉన్నాయి. వచ్చేస్తాయంటే ఇంట్లోకి వస్తాయని కాదు, వాళ్ళకి కనపడే అవకాశాలు ఉన్నాయి ఇందాక మీరు అన్నట్టు. అయితే దైవగణంలో పుట్టిన వాళ్ళకి మాత్రము అసలు ఆ అవకాశమే లేదు. కనపడడం కానీ, వినిపించడం కానీ అట్లాంటి అవకాశాలు ఎక్కడా లేదు. అవి వాటికి రాలేరు. అయితే ఈ దైవగణంలో పుట్టిన వాళ్ళకి కూడా, అంటే దేవగణంలో పుట్టిన వాళ్ళకి కూడా ఎవరైతే దుష్టాచారాలు చేస్తూ ఉంటారో, పుట్టడం అయితే దేవగణంలో పుట్టినా వాళ్ళు చేసే ప్రక్రియలు మంచివిగా కానప్పుడు, ధర్మబద్ధంగా లేనప్పుడు ఇవి అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయ్యి కనిపించడము, ఆవహించడము అనేది ఉంటుంది. అయితే వీటికంటూ ఒక వాయిస్ ఉంటుందా అంటే డెఫినెట్గా వీటికి ఒక వాయిస్ ఉంది. వీటికి వాయిస్ అనేది ఉంటుంది. ఎలాంటి వాయిస్ మళ్ళీ మీరు అడగకండి, నువ్వు విన్నావా అని. నాకు వినడానికి అవ్వదు, నాది దైవగణము, నాకు కనపడవు. అయితే వీటికి నేను చూశాను, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ నేను చూశాను ఏంటంటే వాటికి ఒక హిస్సింగ్ వాయిస్ లాగా వస్తుంది. ఆ క్లారిటీ ఉండదు మాట.
ఒక రకమైనటువంటి అంటే ఇప్పుడు మనకి చూపించే ఏదేదో ఎగిరిపోవడము అట్లాంటి ఎగరడాలు అవేమీ ఉండదు, కానీ స్తబ్దుగా ఒకే చోట కూర్చుంటారు. కాకపోతే వాళ్ళ వాయిస్ మించి వేరే వాయిస్ వస్తుంది. ఆ వాయిస్ని మనం నోటీస్ చేయొచ్చు. ఆ వాయిస్లో క్లారిటీ ఉండదు, బట్ దే వాంట్ టు సే సంథింగ్, కన్వే చేద్దాము అనుకుంటారు, కానీ కన్వే చేయలేకపోతారు. ఎందుకు? ఆ బేస్ వాయిస్, హిస్ వాయిస్ మనకి అర్థం కాదు. కాబట్టి మనము దాన్ని ఏమీ చేయలేము. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక చర్య రూపంలో దాన్ని మనకి కనిపించేలాగా చేస్తారు. అంటే అది ఇప్పుడు రాసి చూపించడం అనేది, లేదా అంటే ఏదో ఒక వస్తువు రూపేణ కన్వే చేయడం అనేది, ఏదో తాపత్రయపడతారు సంథింగ్ చెప్పాలి అని. అది ఇంట్లో వాళ్ళవైతే మన అర్థమైపోతుంది. మా అదే తాత ముత్తాతలు ఎవరైనా అయితే కనుక ఓహో ఇందు నిమిత్తంగానా అని అర్థమవుతుంది. బట్ వేరే ఆత్మలు ఏమైనా ఈ శరీరంలో ప్రవేశిస్తే కనుక మనం తెలుసుకోలేకపోతాం అనమాట. సరే, మరి ఇంకొక ప్రశ్న కూడా అడగచ్చు. మరి ఆత్మలు వచ్చేటప్పుడు వీళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి, వీళ్ళ తాలూకా అంటే ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది అంటే కనుక ఎక్కడైతే అశుభ్రత ఉండి అంటే చుట్టూ స్టింజీ స్మెల్ రావడము, శుభ్రత లేని వాతావరణంలోకి ఇవి తొందరగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎలా వస్తుందంటే పాదాల ద్వారా వస్తుంది. దాని వచ్చే విధానమే పాదాల్లో కూడా మడమ భాగాన్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి అవి. అట్రాక్ట్ చేసి ఇంట్లోకి చొరబడిపోతాయి. మరి ఇంట్లోకి చొరబడిపోయి వెంటనే ఆ మనుషుల మీదకి వెళ్ళిపోవు, వాళ్ళేం ఫ్రెండ్స్ కాదు కదా గబుక్కన హక్ చేసేసుకోవడానికి. అవి కూడా సమయాలు చూసి ముందు అవి ఉన్నాయి అని చెప్పటం కోసము కొన్ని రకాలైనటువంటి చర్యలు చేస్తాయి. ఎట్లా? వస్తువుల్ని పడేయడము, లేదంటే ఉన్నట్టుండి అంటే స్టింజీ స్మెల్, ఒక రకమైన అసహ్యమైన స్మెల్ వస్తుంది. అలాంటి స్మెల్ ఏంటంటే మన గోల్డ్ వెంట్రుకలు కాలితే ఎట్లాంటి స్మెల్ వస్తుంది, అట్లాంటి స్మెల్ వస్తుంది అనమాట. దాంతోపాటు ఇళ్లలోని ఉన్న వస్తువులన్నీ కదులుతూ ఉండడము, ఏవేవో ఉన్నట్టుండి పడిపోతూ ఉండడము, ఇలాంటివన్నీ జరిగేందుకు ముందు సూచన తెలియస్తాయన్నమాట. తెలియపరిచిన తర్వాత అప్పుడు దానికి కూడా వాళ్ళు స్పందించకపోతే అప్పుడు ఆ ఇంట్లో ఎవరైతే వీక్ పర్సనాలిటీస్ ఉంటాయో, ఇందాక నేను చెప్పిన క్వాలిటీస్, దైవభక్తి లేకపోవడము, ఇంట్లో పూజా పునస్కారాలు లేకపోవడము, శుచి శుభ్రత లేకపోవడము, ఎప్పుడూ గొడవలు జరుగుతుండము, ఇవి సెలెక్ట్ చేసుకుంటాయి. ఇప్పుడు మనం ఇల్లు మారేటప్పుడు, కొత్త ఇల్లు కొనుక్కునేటప్పుడు మనం అన్నీ చెక్ చేసుకోమా? ఏం పాపం వాటికి ఏం తప్పు, అవి కూడా చక్కగా సెలెక్ట్ చేసుకుంటాయి అనమాట. చేసుకుని అలాంటి దాంట్లో ప్రవేశించి అప్పుడు ఆ వ్యక్తిలోకి ప్రవేశిస్తాయి. ఆ వ్యక్తిలో ప్రవేశించేటప్పుడు కూడా ఎక్కడ ప్రవేశిస్తాయి? దాని స్థానం జుట్టు. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు వదిలేసిన జుట్టు, అందులో ఎక్స్క్లూజివ్ పడుకునేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ వదిలిన జుట్టుతోనే ముందు ఇంట్లోకి వచ్చేస్తాయి. కాలి మడమ లేదా జుట్టు. అయితే వచ్చిన తర్వాత వీళ్ళలో కొన్ని రకాలైన సిమ్టమ్స్ కల్పిస్తాయి ఆ పడిన వ్యక్తి మీదకి. అదో రకంగా అంటే కళ తప్పిపోయి ఉండడము, కళ్ళు ఇంకొక రకంగా వెళ్ళిపోతూ ఉండడము, హావభావాల్లో తేడా వస్తుందన్నమాట. అప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు గమనించకపోతే అవి భీకరంగా కీచుగా అరుస్తాయి. ఈ మనిషి పట్టిన వాళ్ళు కీచుగా అరుస్తారు. ఎప్పుడైతే ఆ కీచుగా అరిచారో మిగతా వాళ్ళందరూ అలర్ట్ కదా. ఇప్పుడు చంటి పిల్లడు వినరు, అన్న వాళ్ళని పట్టించుకోరు, అరుస్తున్నా పట్టించుకోరు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఇక లాస్ట్ గొంతెత్తి ఏడుస్తాడుగా. అయితే ఇవి కూడా ఏం చేస్తాయి? అటెన్షన్ కోరుకోవడం కోసము అరుస్తాయి. అప్పుడు అందరూ వచ్చిన తర్వాత కన్వే చేయడానికి ప్రయత్నం చేస్తాయి ఎందువల్ల వచ్చారు అని. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఇంట్లో వాళ్ళు భయపడి గాబరా పడి ఎక్కడికి తీసుకెళ్లాలో రైట్ ప్లేస్కి తీసుకుని వెళ్ళినట్టయితే కనుక వాళ్ళని వదిలేస్తాయి. ఏమీ ఇబ్బంది పెట్టేవి కాదు. కానీ అందరూ అనుకుంటారు పాపం వాళ్ళ చాలా మంచివాళ్ళండి, అసలు మా బతుకున్న మనిషి కన్నా వాళ్ళే చాలా మంచివాళ్ళు. రైట్, వాళ్ళు ఎంత మంచివాళ్ళు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. చెప్తూ ఉంటే నాకు కూడా ఒక రకంగా ఏదో కళ్ళకు కట్టినట్టుగా చూసినట్టుగా అనిపిస్తోంది. సో మనకి మూవీస్లో చూసినట్టుగా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అరుంధతి కానివ్వండి, పాత రామ్ గోపాల్ వర్మ మూవీ దెయ్యం కానివ్వండి, ఇలా చాలా మూవీస్లో అసలు ఈ దెయ్యాలు ఎలా ఉంటాయి, ఈ ఆత్మలు ఎలా ఉంటాయి, ఎందుకు పట్టుకుంటాయి, ఇవన్నీ వాళ్ళు ఒక రూపకల్పన చేసి మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారని అనుకుందాం. కానీ నిజంగా ఉంటాయి అంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతోంది కదా. సో మీకేమనిపించింది ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ వీడియోని అందరికీ షేర్ చేయండి. ముందు అసలు ఆత్మలకు సంబంధించి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే.